హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్వింకిల్ స్వాతి. ఆఫ్టర్ లాంగ్ డేస్ ఈరోజు మనం లాంగ్ వీడియో చేస్తున్నాం. ఈరోజు ఎవరు ఎలిమినేట్ అయ్యారో చూద్దాం. ఆబ్వియస్లీ ఫస్ట్ ప్లేస్లో తనుజ ఉంటుంది. తనుజ ఆబ్వియస్లీ సేఫ్ అండ్ తను ఈ వారం కెప్టెన్ అయింది. సో ఫ్యామిలీ వీక్లో తన కెప్టెన్సీ ఎంజాయ్ చేస్తుంది. సో తను ఇన్ని వారాలు కష్టపడినందుకు ఈ వారం తన కెప్టెన్సీ చాలా క్వీన్ లాగా అయింది కెప్టెన్. అండ్ నెక్స్ట్ సెకండ్ ప్లేస్లోని కళ్యాణ్ పడాలా ఉన్నారు. కళ్యాణ్ పడాలా కూడా ఓట్స్ బాగానే పడుతున్నాయి. కళ్యాణ్ పడాలా కూడా ఆబ్వియస్లీ నిన్న జరిగిన ఎమోషనల్ స్టోరీ చాలామంది కనెక్ట్ అయ్యారు కాబట్టి ఆబ్వియస్లీ కళ్యాణ్ పడాలా కూడా ఈ వారం సేఫ్. అండ్ థర్డ్ ప్లేస్లోని డిమోన్ పవన్ ఉన్నారు. డిమోన్ పవన్ ఆడే ఫిజికల్ టాస్క్స్ కానీ ఎక్కడో తను రీతుతో కూడా అంతగా కలిసి ఉండట్లేదు. అండ్ వాళ్ళిద్దరి మధ్యన విడివిడిగా ట్రాక్ పడుతుంది కాబట్టి సో అంత వేరంగా డిమోన్ పవన్ నెగిటివిటీస్ ఏం లేవు కాబట్టి డిమోన్ పవన్ ఈ వారం సేఫ్. అండ్ డిమోన్ పవన్ చూస్తే హౌస్లో వాళ్ళు ఎప్పుడు తీసేయాలా అంత భయపడుతూ ఉన్నారు కాబట్టి సో ఆబ్వియస్లీ ఈ వారం డిమోన్ పవన్ సేఫ్. అండ్ ఫోర్త్ ప్లేస్లోని సుమన్ శెట్టి ఉన్నారు. సుమన్ శెట్టి కూడా ఓట్స్ బాగానే పడుతున్నాయి. సుమన్ శెట్టి కూడా ఈ వారం సేఫ్. సుమన్ శెట్టికి ఆయన ఒకప్పుడు కమీడియన్ దానివల్ల ఏమో తెలియదు కానీ బట్ ఆయన ఈ వారం సేఫ్. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్ సంజన ఉన్నారు. సంజన ఈ వారం సేఫ్ ఎందుకంటే ఇమాన్యుల్ నామినేషన్లోకి రాలేదు. ఈ వారమైనా ఇమాన్యుల్ నామినేషన్కి వచ్చుంటే సంజన ఓట్స్ ఎంత పడేవో తెలిసేది. నెక్స్ట్ ఇంకా సిక్స్త్ ప్లేస్లో ఉన్నది రీతు చౌదరి. రీతు చౌదరి కూడా ఆబ్వియస్లీ తను ఫిజికల్ టాస్క్ వస్తే ఇస్తుంది. బట్ ఈ వారం తనకి ఎందుకో ఓటింగ్ తగ్గింది అనిపించింది. ఎందుకంటే తన ఫిజికల్ టాస్క్లు ఎక్కువగా ఛాన్స్ తీసుకోకుండా వేరే వాళ్ళు ఆడమని తన పొటెన్షియల్ చూపించుకోవాలి కాబట్టి ఈ వారం కొంచెం తక్కువ ఉన్నది. సో దాని తర్వాత బర్నీ గారు ఈ వారం ఎంతో కొంత ఆడారు కాబట్టి రీతు చౌదరి బర్నీ గారికి సేమ్ ఓట్స్ పడుతుంది దగ్గర 1-2% డిఫరెన్సెస్తో. బట్ ఎనీవేస్ వీళ్ళిద్దరూ సేఫే, బర్నీ గారు అండ్ రితు చౌదరి. అండ్ నెక్స్ట్ సిక్స్త్ ప్లేస్ బర్నీ గారు అండ్ సెవెంత్ ప్లేస్ ఏమో సిక్స్త్ ప్లేస్ రీతు చౌదరి అండ్ సెవెంత్ ప్లేస్లో బర్నీ గారు అని చెప్పాను. అండ్ నెక్స్ట్ ఎయిత్ ప్లేస్లోని ఇంకా 8, 9, 10 ఈ వారం దివ్య, గౌరవ్ అండ్ నిఖిల్. ఆబ్వియస్లీ గౌరవ్కి ఈ వారం మొత్తం చాలా తక్కువ ఓట్స్ పడుతున్నాయి. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కాబట్టి దివ్య సేఫ్ అవుతుంది. సాటర్డే ఎపిసోడ్లో గౌరవ్ ఏమో వెళ్ళిపోతాడు అండ్ సండే ఎపిసోడ్లోని నిఖిల్ అండ్ దివ్య ఉండదు. దివ్య అంటే ఆబ్వియస్లీ తనుజకి నచ్చదు ఆర్ వాట్ తనకు నెగిటివ్ కంటెంట్ అవుతుంది కాబట్టి ఎవరికి తనుజ ఈ వారం లాస్ట్ వీక్ అయినా కూడా ఎవరికి బజర్ వాడదు. సో ఆబ్వియస్లీ ఈ వారం వెళ్ళిపోయేది నిఖిలే బయటకి. అండ్ ఇప్పుడు మనం ఎందుకు వెళ్ళిపోయారు అనాలిసిస్ గట్టా అనుకుంటే పెద్ద అనాలిసిస్ కూడా లేదు. ఆబ్వియస్లీ 5 స్టార్స్ కింద వచ్చిన అందరూ వెళ్ళిపోయారు. సో క్లీన్ షీట్ అయిపోయింది బిగ్ బాస్ హౌస్లో. అండ్ నెక్స్ట్ ఫైనల్ లాస్ట్లో గౌరవ్ ఎందుకు వెళ్ళిపోయారంటే ఆబ్వియస్లీ గౌరవ్ కిందటి వారం ఎంతో కొంత బెస్ట్ కానీ ఈ వారం అంతా బర్నీ గారు ఆయన ఏజ్ ఎంత, ఫిట్నెస్ ఎంత, ఓకే ఆయన సారీ చెప్పారు, దాన్ని యాక్సెప్ట్ చేసి తను ఎంత మెచ్యూర్డ్గా ఉండేది. అంతేగాని కెమెరాస్కి వచ్చి సీన్ చేస్తూనే ఉంటే ఆబ్వియస్లీ అది నెగిటివ్ కంటెంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి సో ఈ వారం గౌరవ్ సాటర్డే ఎపిసోడ్లోనే బయటకు వచ్చేసాడు. ఇంకా నిఖిల్ ఏం అంటే లైక్ పాజిటివ్ కంటెంట్లో అసలు ఇంపాక్టే లేదు హౌస్లో ఉన్నప్పుడు ఎలా పడుతుంది ఓట్స్. సో తనకి ఎంత సీరియల్స్ చేసినా కూడా బట్ ఆ సీరియల్ ఆడియన్స్ కూడా ఎక్కడున్నాడో కనబడకపోవడం వల్ల ఏమో తెలియదు కానీ ఈ వారం సాటర్డే ఎపిసోడ్లో గౌరవ్ అవుట్ అవుతాడు. అండ్ సండే ఎపిసోడ్లో లాస్ట్ నిఖిల్ అండ్ దివ్య ఉన్నప్పుడు నిఖిల్ విల్ బి అవుట్ ఆఫ్ ది బిగ్ బాస్ హౌస్. సో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అవుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి ఎపిసోడ్స్ ఎలాంటి రివ్యూస్ ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ ఎలిమినేషన్ అప్డేట్స్ ముందే రావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ట్వింకిల్ స్వాతి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్.